హాయ్, నేను ప్రదీప్. సో, ఈరోజు జరిగినటువంటి అంశాలు, బిగ్ బాస్ హౌస్‌లో లైవ్ జరిగాయో, లైవ్ అప్డేట్స్ అదేవిధంగా మన ఎపిసోడ్‌కి సంబంధించినటివి. ఎందుకంటే ఎలా చెప్పాల్సొస్తుందంటే, ఎపిసోడ్‌లో అన్నీ వేయడం లేదు. కట్ చేసి ముక్కలుగా ఏస్తున్నారు. అందుకని నేను లైవ్ అప్డేట్స్‌తో పాటు ఇది కూడా కలిపి చెప్తున్నాను ఫ్రెండ్స్. కా ఎక్కడ కూడా లెంగ్తీగా అయితే ఉండదు. చాలా షార్ట్‌గా చేస్తాను. చిన్న వీడియోనే. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తే నేను చెప్పేది కూడా మీకు అర్థమవుతుంది. సో, దానికంటే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రాగలుగుతుంది. సో, తప్పకుండా లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక మనం టాపిక్‌లోకెళ్తే ఈరోజు 2 గేమ్స్ పెట్టారు. 2 టాస్క్‌లనమాట. సో, ఒకటేమో బ్రిక్స్ టాస్క్. సో, బ్రిక్స్ టాస్క్‌లో ఎవరు గెలిచారు? ఎవరు తప్పు అనేది ముందు మాట్లాడుకుందాం. దాని తర్వాత మరొక అంటే రౌండ్ ఇది ఉంటది కదా! సర్కిల్‌లాగా దాంతో ఆడేదనమాట. గేమ్ పేరు ఐ థింక్ లూప్ ది హుక్ ఆ గేమ్ పేరు. సో, దాంట్లో ఎవరు గెలిచారు? దాంట్లో ఏమైనా మోసం జరిగిందా? దాంట్లో సంచాలకుడిది ఏమైనా తప్పుందా? ఇది కూడా మనం చర్చించుకుందాం. అన్ని విషయాలు కూలంకషంగా చెప్పుకుందాం. ఎక్కడ కూడా మిస్ కాను. కరెక్ట్‌గా జరిగినట్టు చెప్తా. మీకు అప్డేట్ ఇస్తా ఉంటా. రేపు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో కూడా మీకు ముందే అప్డేట్ ఇస్తాను. తప్పకుండా మన వీడియోలు చూస్తా ఉండండి. ఇక బ్రిక్స్ టాస్క్ అనమాట. అదేంటంటే 5 బ్రిక్స్ పెట్టాలి పడకుండా. సో, అది పడకుండా ఉండాలి. ఎందుకంటే అమిడమిడే ఉన్నాయి కాబట్టి అది తగిలినా కూడా పడిపోతాయి. సో, నైనిక టీమ్‌కి అదేవిధంగా యష్మి టీమ్‌కి జరుగుతున్నది. సో, ఇక్కడ ఎవరెవరున్నారు ఇక్కడ యష్మి టీంలో నిన్న మనం చెప్పుకున్నాం కదా! యష్మి టీంలో ఎవరున్నారు? అభయ్, పృథ్వీ, ప్రేరణ, యష్మి, శేఖర్ భాష వీళ్ళున్నారు. నైనికకొచ్చేసి అభిల్, నైనిక, కిరాక్సిత, విష్ణుప్రియ, ఉమాదిత్య వీళ్ళున్నారు. సో, వీళ్ళన్నమాట టీమ్స్. సో, ఈ టీమ్స్ జరుగుతుంది. ఇక్కడ జరుగుతూ ఉన్న మధ్యలో ఏం చేశారంటే మన పృథ్వీ పోయేసి వాటిని తోసేసాడు. సో, ఇక్కడ తప్పు పృథ్వీదే. ఎందుకంటే ఒకవేళ ఎందుకు తోసేసావు అని అడిగితే ఇది నా గేమ్‌లో స్ట్రాటజీ అని అంటున్నాడు అతను. సో, ఇతను తోసినందువల్ల నైనిక వాళ్ళు కూడా వాళ్ళని తోసేశారు. సో, ఇది చాలాసేపు జరిగింది. ఇది ఎంతకు తెగేటట్లేదని చెప్పేసి అనుకొని ఇది తెగదు కాబట్టి ఆపేద్దామా అని సంచాలకున్నట్టు నిఖిల్‌ని అడుగుతారు. సరే ఇంక ఆపేసేయండి అని చెప్పారు. సో, అంతటితో ఆగిపోయింది. సో, మళ్ళీ మాట్లాడుకొని మళ్ళీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసేటప్పటికి ఆ టైంలో ఎవరు గెలిచారు? యష్మి వాళ్ళు గెలిచారు. ఆ తర్వాత నైనిక వాళ్ళు తక్కువ పెట్టుకున్నారు. ఏంటంటే మీరు స్టార్ట్ చేసేటప్పటికి వాళ్ళ 2 బిగ్స్ ఉన్నాయి, మాది ఒక్కటే ఉంది, నువ్వు అది చూసుకోవాలి కదా అని నైనిక నిఖిల్ మీద పెద్దగా చేసింది. చూసుకోవాలి కదా నువ్వు కదా సంచాలకు ఇవేనని. సో, అక్కడ చెప్పాడు, నువ్వు చెప్పేది తప్పు, నేను చూశాను, నేను ఆపేయమన్నప్పుడు ఆపేసినప్పుడు ఇద్దరు చెరొకటే ఉన్నాయి, అందులో క్లియర్ ఇది కాబట్టి దీంట్లో ఎటువంటి తప్పు జరగలేదు అని చెప్పేసి అతనైతే కరాఖండిగా సంచాలకు కాబట్టి చెప్పేశాడు. అంతటితో గోల తగ్గింది. సో, మొత్తానికి యష్మి వాళ్ళు గెలిచారు ఆ టాస్క్. తర్వాత ఇదే నేను చెప్పాను కదా లూప్ ది హుక్. అదేంటంటే రౌండ్ ఉంటుంది. బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఆ రౌండ్ని అందరూ చేతులు ఇలా పట్టుకొని అందరూ సో చేతితో తాగకూడదు. ఎత్తుకునేటప్పుడు కాలుతోనే ఎత్తుకోవచ్చు లేదా నోటితోనే ఎత్తుకోవచ్చు. ఇలా ఇట్లా పాస్ చేసుకుంటా లాస్ట్ కింద పడేయాలి. ఎవరు ఎక్కువ రింగులు వేస్తే వాళ్ళు గెలిచినట్టు అనమాట. సో, చాలా ఫాస్ట్గా వేశారు, చాలా టెక్నిక్గా కూడా వేశారు. అయితే ఇక్కడ నైనిక వాళ్ళు చేసిన తెలివితేటలు ఏంటంటే ఎక్కువగా ఇక్కడి నుంచి ఇటు మార్చుకుంటా ఎక్కువగా వెళ్ళిపోయారు వాళ్ళు. అందువల్ల ఎక్కువ రింగ్స్ వాళ్ళకి వేశారు, వీళ్ళు వేయలేదు. ఎవరు? యష్మి వాళ్ళు. అందువల్ల నైనిక వాళ్ళు ఆ గేమ్లో గెలిచారు ఆ టాస్క్లో. ఇక్కడ మరో శోభా శెట్టి అనుకోండి,
రచ్చ చేసిందంతే, దూకేస్తుంది అతని మీదకి, ఎవరికి, సంచాలకు మీద. అస్సలు అభిల్ ఏమంటాడు, అభిల్ కాదు, శేఖర్ అనుకుంటా, శేఖర్ అభయ్, ఎవరు మొత్తానికి వాళ్ళల్లో అభయ్, ఎస్. లాస్ట్లో ఉన్న అతను అభిల్ ఏంటంటే తలకు ఏంటంటే కింద వేసాడు అనమాట. అట్లా వేయచ్చా అని అంటాడు అని గొడవ పెట్టుకుంటారు వాళ్ళు. అది తప్పు, మేమే గెలిచాం అని చెప్పి సంబరాలు చేసుకుంటూ ఉంటారు అనమాట. మేమే గెలిచాం ఒకటి రాంగ్ చేశారని. తర్వాత సంచాలకు కలగ చేసుకొని ఇక్కడ ఏంటంటే ఇక్కడ అతనికి ఒక బ్రాండ్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు, ముఖ్యంగా సోనియా వాళ్ళ సైడ్ మీరంతా కలిసి ఆడుతున్నారన్న బ్రాండ్ అయితే వేస్తున్నారు. దాని దగ్గర ఓమాదిత్య కూడా వాళ్ళు కలిసి ఆడుతున్నారు అని చెప్పేసి అందరికీ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అతను. సో అది పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో అతను నిక్కచ్చిగా గేమ్లో మాత్రం అతను కరెక్ట్గా చెప్పాడు న్యాయం. ఇక్కడ ఏం చెప్పాడంటే, అసలు ఒకసారి రూల్స్ చదువుకోండి, వీళ్ళు 24 గంటలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని చెప్పి బిగ్ బాస్ కూడా రూల్ బుక్ పంపించి తెలుగు చదవమని చెప్పాడు. సో దాంట్లో ఏముంది, శరీర భాగం మీద నుంచి వెళ్ళాలి, చెయ్యి తగలకూడదని ఉంది. శరీర భాగం అంటే పైనుంచి కింద దాకా, పైనుంచి కిందకేసి కింద నుంచి వేయాలని ఎక్కడ చెప్పాల. యష్మికి ఏమంటుంది, పైనుంచి ఇలా వేసుకొని కిందకి జారి ఏడు నుంచి ఎట్టేసుకోవాలి కదా అంటది. అది ఎక్కడ లేదు, అది టెక్నిక్ అది. సో అది స్ట్రాటజీ. సో ఆ స్ట్రాటజీ ప్రకారం నైనికా వాళ్ళైతే గెలిచారు. సో తర్వాత వాళ్ళిద్దరికి గెలిచిన తర్వాత మరలా వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఏంటంటే, మీకు నచ్చినటువంటి కొన్ని ఆబ్జెక్ట్స్ని మీరు స్కెచ్లతో గీసుకురండి అని వాళ్ళలో ఎవరు ఏం చేస్తాం, విజేత ఎవరో నిర్ణయిస్తాం అని చెప్తాడు. సో ఇక్కడ యష్మి వాళ్ళ టీం అయితే అఖండ బొమ్మ, అఖండ అనేసి అక్కడ బుల్స్ వేసి కాస్త లుక్ బాగుండింది. అయితే స్కెచ్ అక్కడికి క్రియేట్ చేసుకొని చాలా బాగుండింది. అది వేసారు వాళ్ళు. వేసిన తర్వాత మళ్ళీ చెప్తారు. తర్వాత నైనిక టీం వాళ్ళు ఏం చేశారంటే, ఇన్ఫినిటీగా ఉంటుందని చెప్పేసి ఆ ఇన్ఫినిటీ బొమ్మ వేసి దానికి ఒక కత్తిలాగా ఇలా వేసారు. వాళ్ళది కూడా చాలా బాగుంది. తర్వాత బేబక్క, అదేవిధంగా మణికంఠ, సోనియా వీళ్ళు ఉన్నారు కదా, నిఖిల్, వీళ్ళు వచ్చేసి కెరటం అంటే మన సముద్ర కెరటాలు ఎలా పడతాయో అలా వేసి కెరటం అని వేశారు. సో మొత్తానికి 3 వేశారు. బిగ్ బాస్ చాలాసేపు తర్వాత ఆ లైవ్లో బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి పిలిచాడు. అక్కడ ఏం జరిగిందనేది చూపించలేదు, కానీ లైవ్లో చూపించాడు. ఏంటంటే యష్మిక గెలిచినట్టు ప్రకటిస్తాడు. అక్కడ అఖండ బాగుంది కాబట్టి యష్మిక గెలిచిన తర్వాత యష్మికి ఒక బాధ్యత అప్పగిస్తాడు. సో ఏ పనులు ఎవరికి చెప్పాలి, మిగతా 2 గ్రూపులకి, వీళ్ళకి మాత్రం ఏం పని లేదన్నమాట, ఎవరికి గెలిచిన వాళ్ళకి అని చెప్తే, ఈ అమ్మాయి ఏం చేసిందంటే కర్కశంగా, మరి దారుణమైన నిర్ణయం ఇది. నిఖిల్కి మాత్రం కేవలం కిచెన్ పనులే అంతే, అక్కడ తుడిసే పని కూడా లేదనమాట, కడిగే పని కూడా లేదు. మిగతా పనులన్నీ కూడా నైనిక టీంకి అప్పగిచ్చేసింది. అది బయటకు వచ్చిన తర్వాత నవ్వు ఆపుకోలేక మళ్ళీ నవ్వేశాడు నిఖిల్ వచ్చి గాయస్ అందరూ రండి కూర్చొని పెట్టి చెప్పబోతే, బిగ్ బాస్ ఆగు నిఖిల్ అని చెప్తా, మళ్ళీ చెప్పమని చెప్పి తర్వాత చెప్తాడు. సో ఇది చెప్పిన తర్వాత నైనికాకి మండిపోయింది. ఎందుకంటే అసలు యష్మికి ఏమంటారు, చీఫ్ అవ్వడానికే నైనిక మెయిన్ ఇంపార్టెంట్, అక్కడ సపోర్ట్ చేసింది. అలాంటిది నైనికాకే ఆ పనులు పెట్టిందంటే ఈ అమ్మాయి కృతజ్ఞత లేదు. ఈ అమ్మాయి నిజంగానే విలను, ఈ అమ్మాయి నిజంగానే శోభా శెట్టి ఎలాగ బిహేవ్ చేస్తుందో అదే విధంగా బిహేవ్ చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ వాళ్ళందరూ కూడా ఫైర్ అయిపోతారు. మరి విష్ణుప్రియ అయితే మామూలుగా ఫైర్ అవ్వలేదు. తర్వాత సరే మొత్తానికైతే బాధపడింది. నైనిక కూడా కళ్ళనీళ్ళు పెట్టేసుకుంది. తర్వాత ఎవరికి వాళ్ళు అంటే ఏమంటారు దాన్ని, సర్వీస్ మోటో కింద ఎవరు పని చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఓం ఆదిత్య ఉన్నాడు, నేను బాత్రూమ్స్ విషయం చూసుకుంటాను అని చెప్పాడు. తర్వాత అబిల్, నేను అంటే రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తాను బయట, వాళ్ళ విధంగా పంచుకున్నా. మొత్తానికి అన్ని పనులు కూడా అంటే తిన్న ప్లేట్లు కూడా కడగరన్నమాట, పడేస్తారు. సో ఇది రూలు. తర్వాత జరిగిన కథ ఏంటంటే,
వీళ్ళు వచ్చేసి ఎవరు మన వీళ్ళ టీంలో ఉండేవాళ్ళు. ఎవరు యష్మి టీంలో ఉండేవాళ్ళు. ప్రేరణ మరి అతి దారుణం. ఏంటంటే జ్యూస్ తాగి కింద పోసి గ్లాస్ ఒక దగ్గర పెట్టింది. అదేవిధంగా గ్లాసులు ఎత్తుకొని మళ్ళీ పోసుకొని మళ్ళా గార్డెన్ ఏరియాకి వచ్చారు. బాగుంది, తాగొచ్చు. ఇదే కదా ఫన్నా అంటారు. ఎందుకంటే వాళ్ళని ఉడికిస్తున్నారు, వాళ్ళని రగిలిపోతుంది వాళ్ళకి. అది రేపు చూపిస్తారు మీకు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే అంబ్రెల్లా అక్కడ ఉంటే దాన్ని తీసుకొచ్చి విడదీసి అక్కడ బయట పెట్టేస్తుంది. అంటే గార్డెన్ ఏరియాలో కూడా ఎక్కడ చెత్త కనిపించకూడదు. సో అలాంటి ఎక్కడ పడితే అక్కడ తీసి పెట్టేయడం. అక్కడ వచ్చిన తర్వాత నిఖిల్ వస్తాడు, ఎవరు ఇది పెట్టిందంటే ప్రేరణ అని చెప్తారు. సో అది అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒక వ్యక్తి అనుకుంటాను, తీసి పెట్టకపోతే భలేవాడు స్వామి అని చెప్పి తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. అస్సలు మామూలుగా ఇమిటేట్ చేయడం కానీ ఏమంటారు, చాలా ఏమంటారు దాన్ని ఏ సెన్స్లో చెప్పాలో ఇరిటేట్ చేసినట్టు చేసింది మొత్తానికి. ఇది వీళ్ళ దగ్గర ఈరోజు జరిగినటువంటి విషయం. మరొక విషయం ఏంటంటే ఆదిత్య సోనియా వీళ్ళిద్దరి సంభాషణ. ఏమంటాడంటే ఇక్కడంతా కెమిస్ట్రీ వర్క్ అవుతుంది. ఇతని బాధ అంతా ఏంటంటే వాళ్ళు గ్రూప్గా ఆడుతున్నారు. గ్రూప్గా ఆడుతున్నప్పుడు మనం కూడా గ్రూప్గా ఆడాలి. వాళ్ళు గ్రూప్గా ఆడుతున్నారా అని సోనియా అయింది. అయినా డేంజర్ కదా ఆ విధంగా ఆడితే అంటే. అదే కదా ఇక్కడ నేను చెప్తుంది. తర్వాత కొద్దిసేపు మణికంఠన్ గురించి కూడా బాధపడతాడు. అతను ఎంత చెప్పినా కూడా మారడం లేదు అన్న. నిజంగానే మారడం లేదు అతను. అందరూ సంతోషంగా మాట్లాడుకుంటే కిచెన్ దగ్గర ఈ గెలిచిన తర్వాత ఈ ఆర్ట్ వేసిన తర్వాత ఇతను ఒక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం. ఏం జరుగుతుంది బిగ్ బాస్ ఈ హౌస్లో? నాకు ఐ కాంట్ అండర్స్టాండ్ వాట్ హ్యాపెనింగ్ హియర్. ఏంటంటో మాట్లాడుకుంటున్నాడు. నిజంగా ఇతన్ని పంపించడం మంచిది నాకు తెలిసి. లేదా బిగ్ బాస్ వాళ్ళకి ఏదైనా హాని తలపెట్టే మనోడు వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చేటట్టే ఉన్నాడు నాకు తెలిసి. అఫ్కోర్స్ అతను బాగాలేకపోవచ్చు. అలాంటి వాళ్ళని బిగ్ బాస్ అసలు తీసుకోకూడదు. ఎందుకంటే ఒకసారి తమిళ్ బిగ్ బాస్లో కూడా ఒక అమ్మాయి చేయి కోసుకుంది. ఇలాంటివి చేయకూడదు. తర్వాత చెప్తున్నాడు ఆ అమ్మాయికి, మనం కూడా సింక్రనైజ్ అవ్వాలి, అంటే మనం కూడా గ్రూప్ కావాలి. నీకు అర్థమవుతుందా అని అంటే అర్థమవుతుంది, అది చేస్తే మళ్ళీ బాగుంటుందా అని ఆ అమ్మాయి అడుగుతుంది. సో ఆ అమ్మాయి కొద్దిగా థింక్ చేస్తుంది అనమాట. సో అదేవిధంగా శేఖర భాషగా చెప్పాడు. అదేవిధంగా శేఖర భాషతో కూడా అన్నాడు, అభిల్తో కూడా అన్నాడు, తర్వాత పృథ్వీతో కూడా చెప్పాడు. సో ఈ విధంగా వీళ్ళు గ్రూపులుగా ఆడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాడు. తర్వాత మీకు ఒక 2 మాట ఇచ్చాను నేను, అంటే సోనియాకి మణికంఠకి అది నేను నీకు మళ్ళీ చెప్తాను, 5 రోజుల తర్వాత చెప్తాను. మరి ఏం మాట ఇచ్చాడు అనేది నేను చూడలేదు. అది మరి అది ఈరోజు ఎపిసోడ్లో వేయలేదు, రేపు ఏమైనా వేస్తాడని చూడాలి. సో మొత్తానికైతే ఇక్కడ ఏ మాత్రం తీసిపోని విధంగా గత సీజన్లో కంటెస్టెంట్లు బిందు మాధవ్ గుర్తొస్తుంది. ప్రేరణ చూస్తే నాకు బిందు మాధవే గుర్తొచ్చింది. యాటిట్యూడ్ అసలు మామూలు యాటిట్యూడ్ కాదు. ఫస్ట్ ఏందో అనుకున్నా కానీ మామూలు యాటిట్యూడ్ కాదు. అది చూసే వాళ్ళకి నచ్చకపోవచ్చు, రేపు నామినేషన్లకు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతుంది ఈ విధంగా చేసినందువల్ల. అఫ్కోర్స్ అది గేమ్లో ఒక పార్టే, నేను కాదన్ను. దాన్ని నెగటివ్గా తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, పాజిటివ్గా తీసుకునే వాళ్ళు కూడా తీసుకుంటారు. అయితే నైనిక టీం వాళ్ళకి మాత్రం రగిలిపోతున్నారు. మొత్తానికి వాళ్ళైతే అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు. సో ఇదన్నటికి కూడా బిగ్ బాసే చిచ్చి పెట్టాడు. అందుకే నేను తమ్మునీళ్ళు పెట్టింది, హౌస్లో బిగ్ బాసే చిచ్చి పెట్టాడు వాళ్ళకి. అంటే ఇలాంటి పెడితే కానీ టీఆర్పీ రేటింగ్ రాదు. మరొక విషయం నేను చెప్పాలనుకుంటున్నా. ఈ గేమ్స్ కూడా ఎలా ఉన్నాయంటే హై స్కూల్ పిల్లలు కూడా బెటర్ ఏమయ్యేటట్టు అంత సిల్లీగా ఉన్నాయి గేమ్స్. నాకైతే పెద్దగా నచ్చలేదు, టు బి ఫ్రాంక్. మీకు నచ్చింటే ఐఎమ్ సారీ. సో మొత్తానికి ఇది ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్ ఫ్రెండ్స్. తప్పకుండా నా వీడియోస్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బ్యాక్ టు బ్యాక్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ని ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుడ్ నైట్.